ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈరోజు మనం పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి వీళ్ళ జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ విధంగా ఉంటుంది? తప్పకుండా. పుష్యమి నక్షత్రం అనగానే మనకి ఇది చాలా అత్యంత శుభమైన నక్షత్రం అంట. దేవతలకు అనుగ్రహంతో ఉండే నక్షత్రం అది. ఎందుకంటే ఈ నక్షత్రాది దేవత గురువు ప్లస్ శని భగవానుడు. నక్షత్రాది దేవత గురువు కూడా ఉన్నాడు ఈ నక్షత్రానికి. తర్వాత అధిదేవత వచ్చేసి శని భగవానుడు. కర్కాటక రాశిలో ఉంటుంది. కర్కాటక రాశిలో ఉండడానికి రాసాధిపతి చంద్రుడు. సో చంద్రుడు ఒక ప్రభావము, తర్వాత శని భగవానుడు ఒక ప్రభావము, గురువు ఒక ప్రభావంతో ఉంటుంది. అంటే వీళ్ళు దయ, జాలి, ఎదుటి వాళ్ళ మీద చూపించే స్వభావం ఎక్కువగా. హృదయం ఎలా ఉంటుందంటే చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఏం చెప్పినా అది వాళ్ళు చేసేది తప్పని తెలిసినా సరే వీళ్ళు పోన్లే వాళ్ళు ఏ పరిస్థితులు చేస్తారో అనే విపరీతమైన సాఫ్ట్ కార్నర్ లో ఉండే హృదయం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనమాట. అయితే ఇది అన్ని లక్షణాలు అన్ని గుణాలు జరుగుతాయి అంటే అన్ని వేళ జరుగుతాయంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి జరగదు. ఎందుకంటే ఒకప్పుడు జనరేషన్స్ వాళ్ళకి అందరికీ ఇలాగే ఉండేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా చక్కగా విని కుటుంబ సౌఖ్యం కోసం కుటుంబం మీద చెప్పిన పనులన్నీ బాధ్యతగా తీసుకోవడం కానీ బాధ్యతగా చేయడం కానీ అన్నీ ఉండేవి. కానీ ఈ కాలం పిల్లల్ని ఈ పుష్ప నక్షత్రం వాళ్ళని నేను చూసినప్పుడు అలా లేరు. సో నక్షత్ర గుణగణాలు మనం తీసుకుంటే 100% ఆ నక్షత్రం చాలా చాలా పవర్ఫుల్ నక్షత్రం అన్నమాట. ఆ నక్షత్రం పుట్టడం ఒక అదృష్టం, ఒక యోగం అంటాం. ఎందుకంటే అది శని మహాదశతోటి స్టార్ట్ అవుతుంది వాళ్ళ లైఫ్. శని భగవాన్ కర్మాధిపతి కనుక జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా వాళ్ళు హ్యాండిల్ చేయగల క్యాపబిలిటీస్ ఇస్తారు వీళ్ళకి. ఎందుకంటే శని భగవాన్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక డిసిప్లిన్ ఫాదర్ ఎలా ఉంటే, ఒక మిలిటరీ ఫాదర్, ఒక డిసిప్లిన్ పర్సన్, ఇంట్లో ఎలా ఉంటే పిల్లల్ని ఎలా నేర్పిస్తారు అన్ని విషయాలు అనే తత్వం ఎలా ఉంటుందో శని భగవాన్ ఏ నక్షత్రంలో అంటే ఏ నక్షత్రంగా శని భగవాన్ అధిపతి ఉన్నాడు అనుకోండి, పుష్యమి కానీ ఉత్తరాభాద్ర కానీ వీళ్ళందరికీ శని భగవాన్ అధిపతి. ఆయన ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచే కష్టం అనేది నేర్పిస్తాడు. ఆ కష్టం అనేది పడి సుఖం తెలుస్తుంది వీళ్ళకి. సో దానివల్ల ఏంటంటే వాల్యూస్ బాగా ఎక్కువగా తెలుస్తాయి అన్నమాట ప్రతి ఒక్క విషయాల్లో. అంటే ఒక పని చేస్తే ఆ పని ఒక దాని తగ్గ వాల్యూస్ కానీ, తల్లిదండ్రులకు చెప్పే విషయాల మీద, వాళ్ళు చేసే సేవ మీద వాల్యూస్ కానీ, బయట సమాజంలో చేసే పనుల మీద వాల్యూస్ కానీ ఇవన్నీ బాగా వీళ్ళకి తెలుస్తాయి. దానివల్ల ఏంటంటే వీళ్ళు ఒక ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకునే అలవాటు వీళ్ళకి లక్షణం. ఏదైనా సరే చాలా సున్నితంగా వింటారు, శాంతంగా దాని గురించి డిస్కస్ చేస్తారు, వివరంగా చెప్తారు. ఇది వీళ్ళ లక్షణాలు. కానీ ఈ కాలం పిల్లలు కొంతమంది అలా లేరు. నేను ఇప్పుడు చాలా వరకు నక్షత్రాన్ని పుష్యమి నక్షత్రం వాళ్ళ జాతకులు చూస్తే చాలా రఫ్ అండ్ టఫ్గా ఉన్నారు. ఇంట్లో పేరెంట్స్ చెప్పేది కాకుండా వాళ్ళు నచ్చిన వాళ్ళతో చెప్పిన మాటలు విని వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ ప్రభావంతో వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో చాలా మంది 90% మనకి చాలా నెగిటివ్ గా ఉన్నారు పిల్లలు నక్షత్రం వాళ్ళు. అంటే ఏదైతే శాస్త్రంలో చెప్పిన నక్షత్ర లక్షణ గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవి 10% కనిపిస్తున్నాయి. మీరు 90% మాత్రం బయట ప్రపంచంలో ఒక్కొక్కరు చెప్తూ ఉంటే నేనే ఆశ్చర్యపోతుంది. నక్షత్రం వాళ్ళకి ఇన్ని లక్షణాలు ఉంటాయా, ఇలా కూడా ప్రవర్తిస్తారా వీళ్ళని. దానికి రీజన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు లగ్నానికి పాపగ్రహాలు చూసినా, లగ్నాధిపతులు బాగలేకపోయినా, లగ్నం సరిగ్గా అంటే సంధ్య లగ్నాలు అంటాం, అంటే 2 లగ్నాల మధ్యలో పడింది అనుకోండి, అలా జరిగినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. సో దానివల్ల ఈ ప్రభావం కనిపిస్తుందేమో అనిపిస్తుంది. నక్షత్రానికి ఉండే లక్షణాలు గుణగణాలు చాలా వరకు ఇప్పుడున్న జనరేషన్ ఏదైతే మనకి 20 నుంచి 2000 నుంచి స్టార్ట్ అయిన కిడ్స్ ఉన్నారో ఎవ్వరు పాటించట్లేదు. వీళ్ళకుండే మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే ఎదుటి వాళ్ళు చెప్పేది చాలా చక్కగా వింటారు, దాన్ని వాళ్ళు చాలా పాజిటివ్ అర్థం చేసుకొని చెప్తూ చేస్తుంటారు. ఇప్పుడున్న జనరేషన్ అందరూ ఏం చేస్తున్నారు, బయట ఫ్రెండ్స్ చెప్పేవి, ఈ బయట తిరగడాలు, ఈ నైట్ టైం పార్టీస్ కానీ అసలు ఒక వేళాపాల లేకుండా ఉండడము, చాలా సోమరిగా ఉండడము, సోమరి పొత్తులుగా నిద్రపోవడాలు, ఇంట్లో ఉంటే 8-12కో 1కో రావడం ఇంటికి, మళ్ళీ మార్నింగ్ కూడా 8-12కో 1-2కి లేవడము, అసలు ఏ పనులు చేయకూడదు అన్ని అవలక్షణ పనులు చేస్తారు వీళ్ళు. యాక్చువల్లీ పుష్ప నక్షత్రం వాళ్ళు చాలా శుభ్రంగా, చాలా పెద్దవాళ్ళు చెప్పినట్టుగా పొద్దున్నే లేవడం, సూర్య నమస్కారాలు చేయడం, తర్వాత వాళ్ళు చెప్పిన పనులన్నీ వీళ్ళు కంప్లీట్ చేసుకుని రావడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నమాట. కానీ ఇవన్నీ డిఫరెంట్ గా ఉంటాయి. తల్లిదండ్రులు చెప్పే మాటలు నచ్చదు అనుకోండి, వాళ్ళ మాటలు వినరు, ఫ్రెండ్స్ తోటి వాళ్ళు చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళతో పనిచేస్తారు. ఇవి కొంచెం జరుగుతున్నాయి. అందుకే నాకు ఒక్కోసారి నక్షత్ర గుణగణాలు అయినప్పుడు నిజంగానే గుణగణాలు వీళ్ళకి లేవు కదా, ఇవి చెప్పాలంటే ఎలా, అదే నక్షత్రం కదా అని చెప్పేసి చాలా మంది అడిగారు. మేడం మా అబ్బాయి ఇలా ఏడిపిస్తున్నాడు, పొద్దున్న లేస్తాడు, కాలేజ్కి వెళ్ళు, క్లాసెస్ విండు, వాళ్ళ నాన్నగారితో పోట్లాడతాడు, నాతో మాట్లాడతాడు,
మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఏది చెప్పారండి, మళ్ళీ నేను ఈ చదువుతాను వేరే చదువుతాను అని చెప్పి అంటారు. మేము దానికి ఫీజు దీనికి ఫీజు ఈ ఫీజు కడుతున్నాం, మళ్ళీ అంటే మొహం మార్చుకుని అలా ఇంట్లో కూర్చుంటున్నాడు, ఏం చేయాలని చెప్పేసి ఇలా చాలా మంది కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఈ పుష్య నక్షత్రం మీద. ఎందుకంటే లాస్ట్ టైం ఒక పుష్య నక్షత్రం మీద వీడియో చేసినప్పుడు వాళ్ళందరూ ఫోన్ చేసి మనం ఇలా జరుగుతున్నాయని చెప్పేసి అని చెప్పారు. సో అప్పుడు అనుకున్నా నక్షత్రంలో ఉండే లక్షణాలు కాంబినేషన్స్ కూడా పూర్వజన్మ సంబంధించిన లక్షణాలు కూడా వీళ్ళకి ఏర్పడతాయి. సో ఎందుకంటే నక్షత్రానికి అధిపతి గురువు కదా, క్రమశిక్షణ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ ఆ శిక్ష అనేది జరిగి వెళ్తున్నమాట. అది పేరెంట్స్ కావచ్చు, పిల్లలకు కావచ్చు, ఇవి జరుగుతున్నాయి వీళ్ళకి ఈ పుష్య నక్షత్రం వాళ్ళకి. వీళ్ళకి ఉద్యోగం బెటరా వ్యాపారం బెటరా అంటే ఏం చెప్తున్నారు? జనరల్ గా ఉద్యోగాలు చేయాలి వీళ్ళు, వ్యాపారాలు చాలా తక్కువ మంది చేస్తారు. ఎందుకంటే మనం వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళకి నచ్చింది అనుకోండి అసలు చేసేస్తా అని చెప్తారు. అది మంచిదా చెడ్డదని ఆలోచించరు. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం నాకు నచ్చింది పర్లేదని. ఎందుకంటే వీళ్ళకి మొదటి నుంచి వీళ్ళకి ఉన్న ఏంటంటే క్వాలిటీస్ దయా హృదయం. అంటే ఏంటంటే ఆ ఎదురు చెప్పేది అవును నిజంగా వాళ్ళకి బాధ ఉందేమో అనే తత్వంలో వాళ్ళు జాలి పడ్డాం. ఈ జాలి అనే లక్షణం ఉంది వీళ్ళ దగ్గర, ఆ లక్షణం వల్ల వీళ్ళు చాలా కోల్పోతుంటారు. సో అప్పుడు వ్యాపారాలు వీళ్ళకి చాలా కష్టం. వ్యాపారం చేయాలంటే గట్టిగా సపోర్ట్ ఉన్న వాళ్ళు ఉండాలంటే వీళ్ళతో పక్కన వీళ్ళు వాళ్ళ మాట ఖచ్చితంగా జవదాటను అన్న వాళ్ళతో వ్యాపారం మొదలు పెడితే అనుకూలంగా ఉంటుంది అన్నమాట. కానీ ఉద్యోగాలు వీళ్ళకి ముఖ్యమైనవి. ఇంకోటి అన్నిటికంటే అంటే ఈ నక్షత్రం వల్ల కూడా ఏంటంటే పెద్ద పెద్ద శాస్త్రాలు చదివే వాళ్ళు, సైంటిస్టులు కానీ, మనకి శాస్త్రాలు వేద శాస్త్రాలు చదివే వాళ్ళు కానీ, జ్యోతిషం చదివే వాళ్ళు కానీ ఉంటారు అన్నమాట ఇందులో. సో ప్రొఫెషనల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా తక్కువ మంది ఉద్యోగాలు అవి ఎక్కువ ప్రొఫెషనల్స్ లో ఉంటారు వీళ్ళు. రెండోది ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పేదానికి అంటే వీళ్ళు గురువులు చెప్పే మాటలు కొంతమంది వింటారు. ఇంట్లో పేరెంట్స్ చెప్పేది ఇష్టం ఉండదు, కానీ బయట ఎవరైనా గురువులు వీళ్ళు ఉంటే ఒక గురువు పెట్టుకుని ఆయన ఏం చెప్తే కూర్చోమంటే కూర్చుంటారు, నించుంటారు, అలా చేస్తుంటారు అనమాట. సో ఆ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎదుటి వాళ్ళు చెప్పే మాటలకి వీళ్ళు అవి నచ్చాయి అనుకోండి ఇంకా వాళ్ళే ఫాలో అయిపోతారు. అది రైటా రాంగ్ అని ఏం ఆలోచించరు. నాకు నచ్చింది, నా మనసుకు నచ్చింది కనుక నేను చేస్తాను అని చెప్పాను అనే తత్వం ఉంటుంది. ఇది వీళ్ళ లక్షణాలు. వీళ్ళకి సాధారణంగా ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది? ఇదే ఇక్కడే ప్రాబ్లం ఏంటంటే శనేశ్వరుడు ఒక అధిదేవత కనుక వీళ్ళకి అంటే వింశోదశ దశ శని మహాదశతో ప్రారంభం అవుతుంది. ఈ శని మహాదశ ప్రారంభం అయినప్పుడు శని భగవానుడు వీళ్ళ జాతకానికి అంటే లగ్నానికి యోగకారకుడు అయితే చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఇబ్బంది లేకుండా వస్తారు. కాకపోతే కాస్త చాలా చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఉంటారు. చదువు డిగ్రీస్ అన్ని కూడా మధ్యలో ఆగి చేసుకుని వస్తుంటారు. కొంతమంది చూడండి చిన్నప్పటి నుంచి ఏం చదవకుండా అన్ని హాఫ్ మార్కులు అంటే ఏమంటారు మనం పాస్ మార్కులు అంటాం, అలా పాస్ మార్కులతో వచ్చి తర్వాత ఒక రోజు ఒక 20 years తర్వాత వీళ్ళు ఆటోమేటిక్గా అన్నింటిలో మళ్ళీ ఫస్ట్ ర్యాంక్ లో డిగ్రీస్ చేస్తారు. ఇది ఏంటంటే వీళ్ళకి శుక్రుడు ఒక యోగకారకుడు కూడా. శుక్ర మహాదశ అనేది వచ్చినప్పుడు వీళ్ళు బాగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. శుక్ర అంతర్దశ వచ్చినా వీళ్ళు యోగిస్తుంటారు. సో ఇలా జరిగినప్పుడు కొంచెం ఫేవర్ గా నడుస్తుంది. సో అందుకని ఎడ్యుకేషన్ అనేది ఎప్పుడు కూడా 50-50 ఛాన్సెస్, 100% చదువుతారని కాదు. చాలా వరకు ఏంటంటే మంచి శాస్త్రాలు చదివే వాళ్ళు కనుక ప్రొఫెషనల్స్ గా ఉండాలి అంటే డాక్టర్స్, శాస్త్రాలు, సైంటిస్టులు వీళ్ళు చదివే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది వాళ్ళ జాతకానికి బుధుడు కానీ శని భగవాన్ కానీ బాగుంటాయి. ఒకళ్ళు బాగాలేకపోతే చాలా ఇబ్బంది పడతారు. వీళ్ళకి సాధారణంగా వివాహ యోగం ఏ వయసులో అది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు? వైవాహిక జీవితంలో ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయాలంటారు? వివాహాలు బాగానే అవుతాయి వీళ్ళకి, ఇబ్బంది ఏమడు. శని మహాదశ తర్వాత వచ్చేది వీళ్ళకి బుధ మహాదశ. బుధుడు బాగుంటే వీళ్ళ కెరియర్ గ్రోత్ అన్ని బాగుంటాయి. తర్వాత వచ్చి కేతు మహాదశ, వివాహం అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి వీళ్ళకి. సో వివాహానికి ప్రాబ్లం లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్స్ మనకు చాలా బాగుంటాయి. చాలా భార్యను కానీ భర్తను కానీ పుష్య నక్షత్రం వాళ్ళు భర్త అయినా భార్య అయినా బాగా ప్రేమిస్తారు వాళ్ళు. వాళ్ళంటే వాళ్ళు చెప్పినట్టు చేయడము, వాళ్ళకి అనుకూలంగా ఉండడము వీళ్ళకి ఇష్టం అనమాట. సో అందుకని చేస్తారు. అంటే మనం నమ్మి అంటే వీళ్ళకి మామూలుగా చెప్పాను కదా మీకు జాలి హృదయం అని. సో మనం నమ్మి మన ఇంటికి వచ్చిన అమ్మాయి కదా, సో ఆ అమ్మాయిని వాళ్ళు బాధపడకూడదు అనే ఉద్దేశంతో తను ఆడింది ఆడ పాడింది పాట ఏమనరు అది. సో అందుకని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్స్ అనేది చాలా బాగుంటుంది. మాక్సిమం ఏంటంటే కొంతమందికి వివాహాలు అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది, అయిన తర్వాత చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి మేడం? లైఫ్ లాంగ్ వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం తల్లిదండ్రులు బాగా గౌరవించాలి. ఎందుకంటే నక్షత్రాధిపతి శని భగవానుడు. శనేశ్వరుడు ఎప్పుడు కూడా మాతృకారకుడు. అంటే తల్లిని తండ్రిని ఎప్పుడు ఎంత గౌరవిస్తామో అప్పుడే ఆయన ఎదుటి వాళ్ళని మనకి జరిగే సిచ్యువేషన్స్ అన్ని కూడా మనకి అనుకూలంగా మార్చగలుగుతారు. లేకపోతే ఇక్కడ మనం ఏదైతే ఎదిరించామో అక్కడ 10 మంది ఎదిరించే వాళ్ళు వస్తారు మనకి. ఇది మెయిన్ ఆయన దాంట్లో. సో వీళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడు గౌరవించాలి. వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళది సపరేట్ అది. కానీ మనం మాత్రం నాన్న తిట్టినా ఏమన్నా సరే లేదు నాన్న మీరు చెప్పింది నేను చేస్తాను అంటే వీళ్ళకి కలిసి వస్తుంది. రెండోది వీళ్ళు శనివారాలు ఖచ్చితంగా ఆంజనేయ గుడికి వెళ్ళడము,
ఆంజనేయ ప్రదక్షిణాలు చేయడము, హనుమాన్ చాలీసా చదవడము, దీనివల్ల ఏంటంటే కెరియర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక వీళ్ళకి కలిసి వచ్చే రత్నం కావచ్చు, లక్కీ నెంబర్, లక్కీ కలర్ ఇలాంటివి ఏమన్నా తెలియజేయండి. తప్పకుండా కలిసి వచ్చే రత్నాలు నేను చెప్పను, ఎందుకంటే పుష్యమి నక్షత్రానికి మనకి కర్కాటక రాశిలో ఉంటుంది కనుక నీలం అనేది పెట్టాలి అంటే కష్టం అవుతుంది. ఒక్కొక్కసారి పడుతుంది, ముందు పడదు, అందుకని ఇది చెప్పకూడదు. రెండోది ఏంటంటే కలర్స్, డార్క్ కలర్స్ వీళ్ళకి బాగుంటాయి, ఇబ్బంది ఏం లేదు. వైట్ కలర్ కూడా వీళ్ళు కలిసి వస్తుంది. చాలా మందికి వైట్ కలిసి రాదనుకుంటారు, కానీ కలిసి వస్తుంది వైట్ కలర్. ఎందుకంటే కర్కాటక రాశి చంద్రుడు కదా, ఖచ్చితంగా వైట్ కలర్స్ కలిసి వస్తాయి. డార్క్ కలర్స్ అన్ని కూడా వీళ్ళకి కలిసి వస్తాయి. లక్కీ నెంబర్స్ వచ్చేసి వీళ్ళకి 8వ నెంబర్ వీళ్ళకి చాలా అదృష్టమైన నెంబర్, తర్వాత 6వ నెంబర్ వీళ్ళకి కలిసి వస్తుంది, 5వ నెంబర్ కూడా కలిసి వస్తుంది వీళ్ళకి. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు మేడం. శ్రీమాత్రే నమః.